హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో డాకు మహారాజ్ ఈ రోజు చూడడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు అనమాట. ఈ డాకు మహారాజ్ డాకు బ్లేజ్ ఎలా ఉందో ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో డాకు మహారాజ్ అంతగా ఏం ఎక్కలేదు భయ్య. సో రొట్ట స్టోరీ. సో కాకపోతే స్క్రీన్ ప్లే వైజ్ అయితే బాగుందని చెప్పుకోవచ్చు. బాబీ కొల్లి అయితే తన మార్క్ అయితే చూపించారని చెప్పుకోవచ్చు అనమాట. స్టోరీ అంతా లేకున్నా స్క్రీన్ ప్రెజెన్స్ తో దాన్ని కొంచెం వేరే మోడ్ లోకి తీసుకోవాలని చెప్పొచ్చు అనమాట. సో స్టోరీ లేకున్నా స్క్రీన్ ప్రెజెన్స్ తో పర్లేదు, గేమ్ చేంజర్ కంటే కొంచెం పర్లేదు అనేటట్టు అయితే చేశారని చెప్పుకోవచ్చు అనమాట. సో ఆ విషయంలో అయితే ఒప్పుకుంటాను. కానీ ఈ సినిమా బ్లాక్ బస్టరు, సో సంక్రాంతి విన్నర్ అంటే నేను ఒప్పుకోను అనమాట. సో ఎందుకంటే ఆ విధంగా లేదు. సో రొటీనే సాయిబాబు దగ్గర నుంచి ఏమేమి కోరుకుంటారు, ఇది పక్క ఫ్యాన్స్ కోసం తను తీసిన మూవీ అని చెప్పుకోవచ్చు అనమాట. వేరే వాడి కోసం కాదు, నా ఫ్యాన్స్ కోసం నేను తీసుకున్నా అనేటట్టే ఉంటుంది అనమాట. సో ఏముంది, సో ఒక ఆఫీసర్, ఒక కిక్ 2 సినిమా, దాని తర్వాత ఇక మన వీరసింహారెడ్డి, తర్వాత సమరసింహారెడ్డి, నరసింహారెడ్డి, ఈ సినిమాలు చూసి తను ఇన్స్పైర్ అయ్యి సో దాన్ని మళ్ళీ ఆ సినిమా మొత్తం కలిపి మిక్స్ కొట్టి దంచి కొడితే ఈ మూవీ అని చెప్పుకోవచ్చు అనమాట. సో భగవాన్ కేసర్లో అంటే భగవాన్ కేసర్లో లేడీ అంటే పాప ఉంటుంది కదా, అక్కడ శ్రీలీల అని చెప్పుకోవచ్చు. ఈడ చేంజ్ అనమాట, చిన్నపిల్ల. సో ఆడ పెద్ద పిల్ల అయితే ఈడ చిన్నపిల్ల అనమాట. సో ఇదే విధంగా ఇదే రొటీన్ స్టోరీ అనమాట చెప్పుకోవచ్చు అనమాట. స్టోరీ అయితే ఏం లేదు. కాకపోతే దీన్ని మొత్తానికి బతికించిందయ్యా ఎవరయ్యా అంటే మన తమన్ గారు అని చెప్పుకోవచ్చు అనమాట. ఏం పొట్టుడు స్వామి ఆ బీజిఎంకి గలగల. సో చనిపోయిన శవాలు కూడా పైకి లేస్తున్నాయి. సో ఊఫర్లు అయితే ఊఫర్ అసలు ఊఫర్లు కూడా పగిలిపోతున్నాయి అనమాట. అసలు సౌండ్ సిస్టమే పనిచేయకుండా పోతుంది. వామ్మో, ఒక దగ్గర అయితే టెక్నికల్ ప్రాబ్లం కూడా వచ్చిందంట. సో మా ఫ్రెండ్ చెప్పారు. సో ఆ విధంగా ఆ బాక్స్ లో అయితే లిటరల్లీ పగిలిపోయినాయని చెప్పుకోవచ్చు. సో ఎవరైతే ఆ దర్శకుడు కానీ సో తమన్ గారు మాట్లాడుతూ ఏం చెప్పారంటే, నాగవంశీ గారు, ప్రొడ్యూసర్ నాగవంశీ గారు సో ఏం చెప్పారంటే, సో ఈ మూవీ చూస్తే మీకు అఖండ, దాని తర్వాత వీరసింహారెడ్డి అవి గుర్తుకొస్తాయి అన్నారు. సో దానికంటే మంచిగా మించిపోతుంది అన్నారు. సారీ అండి, సో నాకైతే అలా అయితే అనిపించలేదు. సో అఖండ, సో వీరసింహారెడ్డి దీనికంటే బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ హీరోలో తను చెప్పేటప్పుడు, ఒక డైలాగ్ చెప్పేటప్పుడు ఒక బేస్ వాయిస్ అనేది దీనిలో లేదని చెప్పుకోవచ్చు అనమాట. సో తను ఎలా గర్జిస్తాడు, సో మన బాలయ్య అంటేనే ఒక గర్జన, ఒక సింహం గర్జన. సో ఆ విధంగా అయితే తను ఎలివేషన్స్ అయితే చూపించాలి, కానీ ఆ వాయిస్ లో బేస్ లేకపోవడం వల్ల ఇదంతా జరిగిందని చెప్పుకోవచ్చు అనమాట. టెక్నికల్లీ, ప్రాపర్లీ, యాక్చువల్లీ, బేసికల్లీ, న్యాచురల్లీ ఈ సినిమా అబవ్ యావరేజ్. సో అబవ్ యావరేజ్ ఎందుకు అది కూడా అబవ్ యావరేజ్ ఎందుకు అయ్యిందంటే, సో ఒక బీజిఎం, తర్వాత బాబీ కొల్లి ప్రెజెన్స్, దాని తర్వాత ఎడిటర్, కొరియోగ్రాఫర్, సో వీళ్ళని చెప్పుకోవచ్చు అనమాట. మిగతా వాడు అసలు మన బాబీ డియోల్ని సరిగ్గా వాడుకోవట్లేదు ఎవరు. సో ఒక యానిమల్ సినిమాలో తప్ప బాబీ డియోల్ని ఎవరు సరిగా వాడుకోవట్లేదు. సో హీరో లిటరల్లీ బెడ్ మీద ఉంటారండి. సో బెడ్ మీద ఉన్న వ్యక్తి అంటే తనకు చాలా గాయాలయ్యి బెడ్ మీద ఉంటారు. సో బెడ్ మీద ఉన్న వ్యక్తి అసలు తను కాపాడుకోలేని వ్యక్తి, అంటే సో స్పృహలో లేని వ్యక్తి లేచి మరీ బాబీ డియోల్ని చంపడం అనేది ఇక్కడ విలన్ కి రోల్ తగ్గ, తన క్యారెక్టర్ తగ్గ తనకు ఇంపార్టెన్స్ అనేది లేకపోవడం అనేది మన బాలయ్య గారి మూవీలో చూస్తాం అనమాట. సో తను లిటరల్లీ ఒక శవం లాంటోడు. శవం అంటే మళ్ళీ శవం అనేటోడు, కాకపోతే తనకు స్పృహ లేదు. సో స్పృహ లేని వ్యక్తి కూడా సో బాబీ డియోని తను చెప్పడం అనేది మీ అజ్ఞానానికి వదిలిస్తుంది అనమాట. సో రొటీన్, సో మాస్ ఎలివేషన్స్. ఇక మన కేజీఎఫ్ వచ్చిన తర్వాత అందరూ ఒక మాస్ ఎలివేషన్స్, ఒక 2 సాంగ్లు, ఇంకోటేమో ఒక రొమాన్స్ సాంగ్. వీటికి అలవాటు మీరు పడిపోతే సో మీరైతే చూడొచ్చు అనమాట. సో లిటరల్లీ ఈ మూవీ బేసికల్లీ, యాక్చువల్లీ, న్యాచురల్లీ ఈ మూవీ స్పృహలో లేని బాలయ్య గారు బాబీ డియోల్ని స్పృహలో నుండి, అంటే తను స్పృహలో తేరుకోలేని వ్యక్తి, స్పృహ నుంచి రాని వ్యక్తి లిటరల్లీ తను బాబీ డియోల్ని చంపేస్తారనమాట. ఇది మన విలన్ కి ఇచ్చే మర్యాద అంటే, విలన్ కి ఇచ్చే ఎలివేషన్స్ అంటే.
బాబర్లో చూడండి. సో రాణా దగ్గుబాటి గారు బల్లాల దేవగా సో ఏ విధంగా తను ఎంత ధీటుగా ఉన్నారు. సో హీరో క్యారెక్టర్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అవుతుందంటే హీరోకు తగ్గట్టు ఒక విలన్ ఉన్నప్పుడు, టగ్ ఆఫ్ వార్ ఉన్నప్పుడే ఈ మూవీ కానీ సో ఎలివేషన్స్ కానీ అవి పండాయి అనమాట. సో అలా కాదు, ఒక భారీ తారాగణం తీసుకుని మేము జోకర్గా చేస్తామంటే సినిమా ఇలానే ఉంటది అని చెప్పుకోవచ్చు అనమాట. సినిమా అయితే వాళ్ళు ప్రెజెన్స్ మీరైతే ప్రెడిక్ట్ చేసుకోవచ్చు. ఇది సినిమా అని మీరు లిటరల్లీ ప్రెడిక్ట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది మీరు ముందే గ్రహిస్తారనమాట. ముందే మీరు అనుకుంటారు నెక్స్ట్ ఇదే జరుగుతుంది కదా అని మీరే ఊహించుకోవేసుకుంటారు. సో ఆ విధంగా అయితే ఈ సినిమా ఉందని చెప్పుకోవచ్చు అనమాట. సినిమా అన్ప్రెడిక్టబుల్ కాదు, సినిమా మీరు ప్రెడిక్టబుల్, మీరు ఊహించేస్తారు. సినిమా ఏం లేదు కాదు, తీసిన విధానం ఏదైతే ఉందో అది కొత్తగా ఉంది, కొన్ని చోట్ల కొత్తగా ఉంది. సో డాకు మహారాజ్ క్యారెక్టర్ అయితే పెద్దగా ఎస్టాబ్లిష్ చేస్తారనుకున్నాను. సో తూతు మంత్రంగా అది కూడా చేయడం నాకైతే అంత జీర్ణించుకోలేకపోయాను అనమాట. ఓవరాల్ గా చెప్పాలంటే బాలయ్య బాబు గారి ఫ్యాన్స్ కి ఇది ఒక పెద్ద సినిమా అని చెప్పుకోవచ్చు అనమాట. సైనింగ్ ఆఫ్ నాగరాజ్ రాథోడ్ రివ్యూస్.